నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 175 సీట్లు కొడతాడు. ప్లస్ ఇప్పుడు ఏదైతే స్కీములు కంటిన్యూ అవుతాయో వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రానికి అందిస్తాడు. రాష్ట్రం సుభిక్షంగా మంచిగా ఉంటుంది అందరం అనుకుంటున్నాం, భావిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనేది మా ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం బాగుంటుంది. ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు? 175 వస్తున్నారు. జనాలకి ప్రతి ఒక్క ఇంట్లోకి పోతే స్కీములు అందినాయి. 2 లక్షలు, 3 లక్షలు, ఒకరికి 9 లక్షలు, ఒకరికి 20 లక్షలు కూడా అందినాయి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక ధైర్యం, మా కొడుకు జగన్మోహన్ రెడ్డి మా కొడుకు అన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళు. ఆ ధైర్యాన్ని చూస్తే మాకు ధైర్యం వస్తుంది. మేమేమనుకుంటామంటే నేను కాంట్రాక్టర్ని వాస్తవంగా నేను బయట తిరుగుతుంటా. ఓకే, జనాలు కార్యకర్తలు లేరు కదా, జనాలతో ఎలా ఉంది రిలేషన్ అనేది మా డౌట్. కానీ నేను తిరుగుతుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక్క ఇంట్లో కూడా నేను జగన్ రెడ్డికి ఓటేమో అనే మాట రావట్లే. ఎక్కడ వ్యతిరేకత అనేది లేదు. దాన్ని చూసినప్పుడు ఏమైందంటే ఆ నమ్మకం ఎలా ఉందంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి 175 కొట్టినా అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలే. చెప్పండి. కొన్ని సర్వేలు ఈరోజు చేశాయి. జగన్మోహన్ రెడ్డికి 63 సీట్లు, తెలుగుదేశం పార్టీకి అయితే 95 సీట్లు అనేది చెప్పినాయి. నేనేమంటానంటే ఒక నిమిషం, మామూలుగా ఎట్లుందంటే ఈ గ్రామం ఉంది, ఈ గ్రామంలో ఎన్ని వస్తాయో చెప్పగలరా? మా గ్రామంలో మాకే తెలుస్తుంది. సర్వేలు అంటే 10 మందినో 5 మందినో అడుగుతారు, లేదంటే 20 మందిని అడుగుతారు. మేము మా గ్రామం 3600 ఓట్లు, 3600 మందిని టచ్ చేస్తాం మేము. కాబట్టి సర్వే ఉండొచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఇంచుమించుగా 100% ఆ సర్వేలు ఎలా చేసినా తెలియదు. కానీ 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆపలేరు, ఆగదు. జగన్మోహన్ రెడ్డి 100% సీఎం. మళ్ళీ 175 ఇప్పుడు దుష్టశక్తులు అంటే అడ్డపడతానే ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి ఉందంటే ఒక పక్క చెడు ఉంటుంది. దాన్ని ఎవరు పట్టించుకోరు అనమాట. నాకు తెలిసి ఒక స్టేజ్ దాటిన తర్వాత పక్కన ఉన్న ఈర్ష్యని వ్యతిరేకతని ఎవరు పట్టించుకోరు. మనం ఏం చేయాలో అది చేసుకుంటే వెళ్ళిపోతుంటాం ముందుకి. కాబట్టి ఆమె అనేది ఆ సమస్యే కాదు. ఆమె వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళ అమ్మ కూర్చొని మాట్లాడుకుంటుంది. అది మనకు సంబంధం. అవినాష్ అన్న కూడా 100% మంచి మెజార్టీతో గెలుస్తాడు. అవినాష్ అన్న ఇట్లా చాకిబండ గ్రామ ప్రజలకు మీరు చివరిగా ఏం చెప్పారు? చాకిబండ గ్రామ ప్రజలకు మా ఊర్లో అన్ని సమస్యలు బాగానే ఉండే. ఒక వాటర్ సమస్య ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ సమస్య మా ఎమ్మెల్యే చేస్తానని చెప్పినాడు. నెక్స్ట్ టైం ఒకవేళ అది కాంట్రాక్ట్ నేను తీసుకుని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. చేస్తానని జనాలకు చెప్తున్నా. మా జనాలు నన్ను నమ్ముతున్నారు. ఖచ్చితంగా చాకిబండ బంపర్ మెజార్టీతో కొడతాం. మా మండలం కూడా మంచి మెజార్టీ వస్తుంది. 13వ తారీఖు మీరు ఎలా ప్రణాళిక చేసుకున్నారు? పొద్దున్నే ఓటింగ్ ఏముంది, మామూలుగా జనరల్గా నడిచిపోయే వాళ్ళందరూ పొద్దున్నే మధ్యాహ్నం వరకు వేస్తారు. ఆ తర్వాత నడవలేని వాళ్ళకి ఆటోలు వెహికల్స్ వాడు తీసుకొని మా మనుషులు అరేంజ్ చేసుకుంటారు. వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మా కార్యకర్తలు ఉన్నారు, మా మనుషులు మా వెహికల్స్తో మేము 90% పోలింగ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. 90% పోలింగ్ అవుతుంది. బయట వ్యక్తులను పిలిపించుకుంటాను. అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు డేట్ కోసం ఆల్రెడీ బుకింగ్ కూడా దొరకట్లే, ఆల్రెడీ చేసుకుంటున్నారు. బస్ టికెట్లు కానీ ట్రైన్ టికెట్లు కానీ వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధమనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి తగ్గేదే లేదు. చివరిగా జూన్ 4వ తారీఖు అయితే ఎన్నికల ఫలితాలు అయితే వెలువడతాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానే మీరు ఏం చేయాలనుకుంటారు ప్రజలకు? జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏం చేయాలనుకుంటారు అంటే మళ్ళీ అదే సంక్షేమ పథకాలని మళ్ళీ అందరికి అందుతాయి. దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఇంకా ఏం చేయాలో ఆయన చేస్తాడని అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. లేదంటే మళ్ళీ 20-30 ఏళ్ళు ఎన్నికపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటు విలువైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. మేము కూడా శ్రీనివాసులు రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుటుంబ సభ్యులు.